హలో గైస్, వెల్కమ్ టు సినీ క్రిక్ డిబేట్స్. ఇవాళ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ ప్రివ్యూ చూద్దాం. హాయ్ కుమార్, హాయ్ హౌ ఆర్ హాయ్ యూ? ఫైన్ నువ్వు. అంటే ఇప్పుడు ఎలా స్టార్ట్ చేద్దాం అంటే నీ ప్లేయింగ్ లెవెన్ తో నువ్వు స్టార్ట్ చేయన్న. అంటే నీ సైడ్ ఆర్ఆర్ కదా, రాజస్థాన్ రాయల్స్ సైడ్. అవును. ఓకే ఓకే. ఆర్ఆర్ ఈ ఫస్ట్ మ్యాచ్ ఆడబోతున్నారు. సో ఫస్ట్ నా 11 చెప్పిన అయితే జైస్వాల్ అండ్ శాంసన్. ఆర్ఆర్ లో మామూలుగా అయితే టాప్ 6 వచ్చి ఆల్రెడీ ఫిక్స్డ్. దీంట్లో ఏ చేంజింగ్ ఉండేదానికి ఛాన్స్ లేదు. జైస్వాల్, శాంసన్, నితీష్ రాణా అట్ 3, రియాన్ పరాగ్ అట్ 4, హెట్మైర్ అట్ 5, జురైల్ అట్ 6. దీంట్లో ఏమాత్రం చేంజెస్ ఉండేదానికి కానీ ఛాన్సెస్ చాలా తక్కువ. బౌలింగ్ లో చూస్తే ఆ, చాలా పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ వచ్చేదానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ప్రస్తుతం అయితే నా ప్లేయింగ్ 11 చెప్తాను. నెంబర్ 7 అసరంగా, శ్రీలంకన్ లెగ్ స్పిన్నర్. నెంబర్ 8 తుషార్ దేశపాండే. నెంబర్ 9 సందీప్ శర్మ. నెంబర్ 10 ఫరూకీ. నెంబర్ 11 జోఫ్రా ఆర్చర్. ఓకే. ఇది నా ప్లేయింగ్ 11. అంటే మనం ఈ సజెషన్ చెప్పొచ్చు. అంటే హైదరాబాద్ లో ఆడుతాం కదా, మామూలుగా స్పిన్ 2 మెంబర్స్ అవసరం. అంటే అక్కడ స్పిన్ అంతా వర్క్ అవ్వదు కదా. మీరు స్పిన్ అసరంగా, ఓకే అసరంగా. నెక్స్ట్ ఎవరు స్పిన్? అసరంగా ఉన్నాడు. స్పిన్ ఒకే స్పిన్, ఇంకెవరు ఒకే లేదు స్పిన్నరా? యాక్చువల్గా. ఒకే స్పిన్నరా? ఒకే స్పిన్నర్. ఓకే ఒకే ఓకే. స్పిన్నర్. ఇది వచ్చి పేస్ హెవీ లైనప్. ఎందుకంటే అవునవును. ఓకే. ఆ, ఆ, ఈ జోఫ్రా ఆర్చర్ వచ్చి చాలా ఇంపార్టెంట్ అయిన రోల్ ప్లే చేయాలి ఈ రోజు. ఎందుకంటే జోఫ్రా ఆర్చర్ పేస్ వర్సెస్ హెడ్, ఆ ఎక్స్పెరిమెంటేషన్ వల్ల జోఫ్రా ఆర్చర్ ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెల్ ఉంటాడు అనేది నా ఒపీనియన్. అవునవును. అంటే హెడ్ వర్సెస్ లెఫ్ట్ హ్యాండర్స్ ఒక ఎంత బిగ్ రోల్ ప్లే చేయాలి అంటే మీకు రాజస్థాన్ ఓకే, విన్ అది అవ్వాలంటే. ఒకవేళ నెక్స్ట్ వీళ్ళు వచ్చి స్పిన్ స్ట్రాంగ్ అవ్వాలనుకుంటే మేబీ ఫరూకీ లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ ని తీసేసి తీక్షణ వేసుకుంటే హసరంగా అండ్ తీక్షణ గుడ్ స్పిన్ కాంబినేషన్ అవుతుంది. ఎందుకంటే తీక్షణ పవర్ ప్లేస్ లో బాగా వేయగలడు. అందుకు స్పిన్ హెవీగా పోవాలంటే ఈ ఆప్షన్. లేదు, స్పిన్ అవసరం లేదనుకుంటే 3 ఫాస్ట్ బౌలర్స్. యాక్చువల్గా ఓకే చూస్తే ఓకే. 4 ఫాస్ట్ బౌలర్స్ వస్తారు. అంటే మంచి ఆల్రెడీ చూసాం సందీప్ కాంబినేషన్. శర్మ ఆల్వేస్ ఎఫెక్టివ్. డెత్ లో కానీ పవర్ ప్లే లో కానీ బాగా ఒక టఫ్ గా వేయగలిగే ఒక క్యాండిడేట్ సందీప్ శర్మ. లాస్ట్ ఐపీఎల్ లో కూడా చూసాం మనం. సో ఇది నా ప్లేయింగ్ 11. మీ సజెషన్స్ ఇంకేదైనా మీకు అంటే నితీష్ రాణా, అపోజిషన్స్ ఏదైనా ఉంటే చెప్పచ్చు. నాకు తెలిసి నితీష్ రాణా అంత బెస్ట్ పర్ఫార్మెన్స్ రీసెంట్ ఇయర్స్ లో ఇవ్వట్లేదు ఐపీఎల్. ఓకే, మీరు ఏమంటారు? అంటే ఇవ్వట్లేదు. ఎవరైనా బట్ ఛాన్సెస్ ఉంది అంటే వాళ్ళకి 11 స్క్వాడ్ ఇయర్స్ లో ఓల్డ్ ఉండే వాళ్ళకి. వైభవ్ ఎత్తారు కదా, అంటే అతను ఏమన్నా ఛాన్సెస్ ఉంటారు? యాక్చువల్గా వైభవ్ కి ఛాన్స్ ఇచ్చి ఉండొచ్చు. లాస్ట్ టైం లిమిటెడ్ ఛాన్సెస్ లో ఇచ్చారు యాక్చువల్గా. నితీష్ రాణాకి ఇది ఫస్ట్ మ్యాచ్ కాబట్టి నితీష్ రాణాకి ఫస్ట్ లో ఛాన్సెస్ ఇస్తారు. ఏమంటే తను ఒక ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్స్. కేకేఆర్ లో చాలా కాలం బాగా ఆడి కొంచెం ఆ, పేరు సంపాదించుకున్న ఒక మంచి ప్లేయర్ అని చెప్పొచ్చు ఐపీఎల్ లో. ఓకే అందువల్ల టు స్టార్ట్ విత్ నితీష్ రాణాకి ఇనిషియల్ గా 1 or 2 మ్యాచెస్ ఛాన్సెస్ ఇస్తారు. తను ఓకే. ఎలా పర్ఫామ్ చేస్తాడని చూసి ఆ ప్లేస్ కి వేరెవరన్నా అంటే ఆ ప్లేస్ లో ఆల్రెడీ సెలెక్ట్ బెస్ట్ చేసేదానికి ఛాన్సెస్ పర్ఫార్మెన్స్, ఉన్నాయి. అంటే ఆ ప్లేస్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్న శుభం దుబే ఉన్నారు కదా. అంటే ఆల్రెడీ కొంచెం రీసెంట్ గా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అవును, కరెక్ట్. శుభం దుబే డొమెస్టిక్ క్రికెట్ లో కూడా కొంచెం బాగానే ఆడి ఉన్నాడు ఈ 2024-25 సీజన్ లో. సో తను వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నది. అంటే తను మంచి బ్యాటర్ యాక్చువల్ గా. నెంబర్ 3, నెంబర్ 4 ఈ ప్లేసెస్ లో ఆడగలుగుతాడు తను కూడా. ఓకే ఓకే. అంటే అంటే మీ రాజస్థాన్ ప్లేయింగ్ ఓకే. అంటే కాంబినేషన్ బట్టి మ్యాచ్ డిసైడ్ అవుతాను. అంటే స్పిన్ అంటే ఈ కాంబినేషన్ కావాలి, కాంబినేషన్ లో వర్క్ అవ్వాలి అనుకుంటా నాకు తెలిసి. అంటే ఇప్పుడు ఓకే, ఫస్ట్ మ్యాచ్ కంటే అది అర్థం కాలేదు. క్వశ్చన్ అర్థం కాలేదు. అదే అదే మంచి 11 సెలెక్ట్ చేశారు. అంటే స్పిన్ పిచ్చెస్ కంటే తని కాంబినేషన్ ఇద్దరు స్పిన్నర్స్ ఓకే హసరంగా, తీక్షణ.
అంటే ఇది స్పిన్ కాదు కదా, ఫుల్ గా ఫాస్ట్ బౌలర్ పిచ్చే కదా అది. ఓకే, ఇప్పుడు నా 11 చెప్పండి, ప్లేయింగ్ 11. ఓకే ఓకే, నేను ఓపెన్ చేసి వచ్చి హెడ్ అండ్ అభిషేక్ శర్మ, ఎందుకంటే లాస్ట్ రీసెంట్ ఇయర్స్ లో మంచి బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఓపెన్ విత్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ. వన్ డౌన్ వచ్చి ఇషాన్ కిషన్, ఆల్రెడీ ఎంఐ అండ్ ఇంటర్నేషనల్ కూడా ప్రూవ్ అయిన ఒక బ్యాట్స్మెన్. ఓకే, నెక్స్ట్ వచ్చి నితీష్ రెడ్డి, రీసెంట్ గా లాస్ట్ ఐపీఎల్ లో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, మంచి క్యాపబిలిటీ ఉన్న బ్యాట్స్మెన్. నెక్స్ట్ క్లాసన్ ఎందుకంటే అంటే తెలుసు కదా స్పిన్ హిట్టర్ ఎలా ఉంటారని, స్పిన్ హిట్టింగ్ బాగా ఆడతాడు, మంచి ఆ రోల్ ఆ ప్లేస్ లో కరెక్ట్ సెట్. నెక్స్ట్ కింద నేను ఒక మిడిల్ ఆర్డర్ లో ఒక ఇండియన్ బ్యాట్స్మెన్ ఎత్తుకుంటున్నాను, అంటే అంకిత్ వర్మ రీసెంట్ గా డొమెస్టిక్ లో కాదు, స్టేట్ లీగ్స్ లో బాగా పర్ఫార్మ్ చేశారు, మంచి హిట్టర్ కూడా. ప్లస్ అభినవ్ మనోహర్ రీసెంట్ ఇయర్స్ లో మంచి స్ట్రైక్ రేట్ ఆడుతున్నారు. వీళ్ళిద్దరు కాంబినేషన్ చూస్తే ఫినిషింగ్ రోలే ఉంటుంది ఫుల్ గా, మంచి 170 180 స్ట్రైక్ రేట్ లో ఆడతారు, బాగానే ఫినిషింగ్ ఇస్తారు. అండ్ మై బౌలింగ్ పేస్ వచ్చి షమి అండ్ ప్యాట్ కమిన్స్ ఓపెన్ చేస్తారు. ఓకే, స్పిన్ వచ్చి ఆడమ్ జంపా అండ్ రాహుల్ చహర్, మంచి కాంబినేషన్ స్పిన్. ప్లస్ డెత్ బౌలింగ్ అంటే స్లోవర్స్ ఇన్ చేసేదానికి హర్షల్ పటేల్. ఓకే, ఇదే నా ప్లేయింగ్. ఓకే, దీంట్లో ఏమంటే అభినవ్ మనోహర్ ప్లస్ అనికేత్ శర్మ వీళ్ళిద్దరికి ఉండే రోల్ వచ్చి యాక్చువల్ గా ఫినిషర్ రోల్. నేను చెప్పేది నెంబర్ 6 and 7 కరెక్టా? 6 and 7 వాళ్ళు స్టేట్ లీగ్స్ లో ఎంత బాగా ఆడినా కానీ, అభినవ్ మనోహర్ కొద్దిగా ఐపీఎల్ లో పర్ఫామ్ చేసినా కానీ ఆ రోల్ ని పర్ఫెక్ట్ గా చేయగలుగుతారా అంటే ఎక్స్పెరిమెంట్ వాళ్ళే డిపెండ్ అయి ఉండాలి అంటే అనేది ఒక బిగ్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే వాళ్ళు స్టేట్ లీగ్స్ లో ఆడే ఎన్విరాన్మెంట్ ఒకలాగా ఉంటది, ఐపీఎల్ వేరే క్వాలిటీ. దీనికి సచిన్ బేబీ ఒక ఆప్షన్ ఉంది. సచిన్ బేబీ ఎందుకంటే ఆల్రెడీ ఆర్సీబీకి ఆడి ఉన్నాడు, దానికి లిమిటెడ్ ఛాన్సెస్ దొరికినాయి, కానీ పెద్దగా ఆడకపోయినా కూడా దానికి ఆ ఎక్స్పోజర్ అనేది ఉంది. ఒకవేళ ఈ ఇయర్ వచ్చి బ్రేక్ త్రూ సీజన్ గా ఉండొచ్చు సచిన్ బేబీకి, తను బాగా పర్ఫామ్ చేసేదానికి కూడా ఛాన్సెస్ ఉండొచ్చు. అంటే నంబర్ 7 లో సచిన్ బేబీని తీసుకో. అయినా సచిన్ బేబీ ఆల్రెడీ ఓల్డ్ హార్స్ అనమాట, అంటే ఆల్రెడీ షెట్కి వెళ్ళిపోయాడు, ఛాన్సెస్ ఇచ్చి ప్రూవ్ చేసుకోలేక షెట్కి వెళ్ళిపోయాడు అని నా ఒపీనియన్. అంటే అతన్ని అంటే ప్లేయింగ్ లెవెల్ వేసుకోవచ్చు, అయినా రీసెంట్ గా లీగ్స్ లో అన్ని మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు కదా అనికేత్ వర్మ, అందుకని ఇతనే ట్రై చేసి ఒకవేళ వర్కౌట్ అవ్వకపోతే సచిన్ బేబీ అని వేసుకోవచ్చు అని నా ఒపీనియన్. ఓకే, వ్యాలిడ్ వన్. మళ్ళీ చూస్తే దీంట్లో ఎస్ఆర్ఎస్ లో చూస్తే మీరు టాప్ 5 వచ్చి క్వాలిటీ హిట్టర్స్ ప్లస్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు. బట్ ఇన్ కేస్ వారు ఎవరైనా ఫెయిల్ అయితే బ్యాకప్స్ కి వాళ్ళకి కొంచెం స్టాండ్ చేసి ఆడేంత కెపాసిటీ ఉండే బ్యాట్స్మెన్ ఎవరు లేరు. ఇన్ కేస్ వచ్చి కమిందు మెండిస్ ఉన్నాడు వీరికి ఆప్షన్. కమిందు మెండిస్ కొద్దిగా బ్యాటింగ్ క్యాపబిలిటీ ఉన్న ప్లేయర్, ప్లస్ ఈ కెన్ బౌల్ లెగ్ స్పిన్ ఆల్సో. అవునవును, అంటే జాంపాకి రీప్లేస్మెంట్ ఉన్నారు అయినా, అంటే కమిందు మెండిస్ ఇంతవరకు ఐపీఎల్ లో ఒక మ్యాచ్ కూడా ఆడలేదు, అది ఒక ప్రాబ్లం. జాంపా అంటే ఆల్రెడీ ప్రూవ్డ్ ఐపీఎల్ ఎలా వేస్తాడని తెలుసు, అది కూడా హైదరాబాద్ ఒక పెద్ద గ్రౌండ్ అని బాగా వేస్తాడు, ఫ్లైట్ చేసి వేస్తారు, మంచి స్పిన్ ఉంటది, మంచి ఎక్స్పీరియన్స్ ఉంటది. అది ప్యాట్ కమిన్స్ వచ్చి చాలా రోజులు ఆడారు కదా జాంపాతో, అది ఒక ప్లస్ వస్తుంది అనమాట అక్కడ. జాంబాతో ప్యాట్ కమిన్స్ వాళ్ళ కాంబినేషన్ చాలా రోజులు తెలుసు కదా, వాళ్ళు చేస్తారు. అదే ఇతను వచ్చాడు కమిందు మెండిస్ వస్తే ఇప్పుడు రోల్ చూసుకోవాలి. ఇప్పుడు రోల్ అంటే ఆల్రెడీ జాంపాకి అయితే రోల్ తెలుసు, అతను రోల్ ఇంటర్నేషనల్ లోనూ బాగా పర్ఫార్మ్ చేశాడు. ఏమంతో కమిందు మెండిస్ చేసా కూడా ఐపీఎల్ అనేది అది ఒక ఇది కదా, ఐపీఎల్ స్టాండర్డ్స్ అలా ఉంటాయి. ఆల్రెడీ జాంపా ప్రూవ్ చేసే వల్ల కమిందు మెండిస్ కూడా మంచి ఆప్షనే. అంటే స్పిన్ పిచ్చెస్ లో ఇద్దరు ఒక హాఫ్ బ్రేక్ ఎందుకులే అని లెగ్ బ్రేక్ తీసుకున్నాం అంటే జాంపాక్ మంచి రీప్లేస్. బ్రో, మీ ఎక్స్ అండ్ వై నా క్వశ్చన్ కూడా అదే, ఏమంటే రాహుల్ శేఖర్ అండ్ ఆడమ్ జంపా ఇద్దరు లెగ్ స్పిన్నర్స్ కాబట్టి నేను ఆప్షన్ ఇచ్చాను. ఓకే, ఆల్రెడీ ప్రూవ్డ్ అయిన ఒక జాంపాన్ చూద్దాం, అంటే అతను వర్కౌట్ అవ్వకపోతే కమిందు మెండిస్.
నెక్స్ట్ మీ ఎక్స్ అండ్ వై ఫ్యాక్టర్ మీ టీమ్ లో ఒక బ్యాట్స్మెన్ ఒక బౌలర్. ఎక్స్ అండ్ వై ఫ్యాక్టర్ ఫర్ రాజస్థాన్ రాయల్స్ వచ్చి నేను రియాన్ పరాగ్ అనుకుంటున్నాను ఒక ప్లేయరు. ఓకే. ప్లస్ రియాన్ పరాగ్ లాస్ట్ సీజన్ లో బాగా ఆడాడు. చాలా సీజన్స్ తర్వాత లాస్ట్ ఇయర్ వచ్చి బాగా ఎస్టాబ్లిష్డ్ ఒక నెంబర్ 4 తనది ఒక ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్ అనిపించుకున్నాడు. కన్సిస్టెంట్ గా 50+ స్కోర్స్ ఉన్నాయి, మంచి ఫీల్డింగ్, ప్లస్ బోనస్ గా కపుల్ ఆఫ్ ఓవర్స్ కూడా వేస్తున్నాడు ప్రతి మ్యాచ్. వికెట్స్ కూడా తీయడం చూసాం లాస్ట్ ఐపీఎల్ లో. అందువల్ల తను ఒక ఎక్స్ ఫ్యాక్టర్ గా ఉండేదానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ప్లస్ చూస్తే హసరంగా ఎందుకంటే బిగ్ హిట్టర్, తను హిట్టింగ్ చేయగలుగుతాడు. ప్లస్ మంచి స్పిన్నర్ కూడా. వన్ ఆఫ్ ది లీడింగ్ స్పిన్నర్స్ ఎవరంటే హసరంగా ఉన్నాడు. గూగుల్ వేయగలుగుతాడు ప్రాపర్ గా, బ్యాట్స్మెన్ కన్ఫ్యూజ్ చేసి గూగుల్ వేయగలిగే ఆ టాలెంట్ వచ్చి హసరంగా ఉంది. అందువల్ల తను ఈ ఫాస్ట్ పిచ్ అంటున్నారు, స్టిల్ హసరంగా వచ్చి బాగా బౌలింగ్ చేయగలడు ఈ ఎలాంటి పిచెస్ లో అయినా. అది తను ఒక ఎక్స్పెక్టర్ క్రియేట్ చేస్తాడు అనేది నా ఒపీనియన్. అంటే హసరంగా క్లాస్ ఉన్నారు కదా, హసరంగా క్లాస్ ను ఈజీగా హ్యాండిల్ చేస్తారని నా ఒపీనియన్. ఎందుకంటే క్లాస్ అంత స్టాండర్డ్ స్కేల్ వేస్తాడా అంటే క్లాస్ ఉండే ఫామ్ కి, క్లాస్ మంచి ఫామ్ లో ఉన్నాడు కదా రీసెంట్ ఇయర్స్ లో చూసామంటే. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉన్న బౌలర్లు కూడా, మంచి ఫామ్ లో ఉన్న బౌలర్లు కూడా కొడుతున్నారు. అంటే హసరంగా అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అయిపోతాడు అనుకుంటా. అంటే ఓవర్ల ఎకనామీ రేటు ఎక్కువ ఉంటుందని ఈ మ్యాచ్ అనుకుంటా. హసరంగా ఎక్స్ ఫ్యాక్టర్ అవ్వరు అనుకుంటా. అంటే చూద్దాం అంటే ఏమవుతుందో. హసరంగా బిలీవ్ చేశారు, మేబీ గూగుల్ పిక్ చేయకుండా కూడా వికెట్ పడవచ్చు. ఓకే, అలా కాదు. ఇది హసరంగా కాల్ వచ్చి అగైన్స్ట్ క్లాస్ అని అంటే రిస్క్ వర్సెస్ రివార్డ్ దా. ఒక రిస్క్ తీసుకున్నాడంటే దాంట్లో రివార్డ్ దొరికేదానికి ఛాన్సెస్ ఉన్నది. మాక్సిమం 3-4 సిక్సెస్ కొట్టేసేదానికి ఛాన్స్ ఉంటుంది. రిస్క్ వర్సెస్ రివార్డ్, దీన్ని ఎలా క్యాప్టెన్ వచ్చి హ్యాండిల్ చేస్తాడు అనేది. ప్లస్ వచ్చి ఇప్పుడు శాంసన్ కెప్టెన్ గా లేడు కాబట్టి ఈ మ్యాచ్ లో రియాన్ పరాగ్ ఎలా హ్యాండిల్ చేస్తాడు బౌలర్స్ ని అనేది అది కూడా చూడాలి మనం. ఓకే అండి, శాంసన్ కెప్టెన్ లేదా అంటే ఎవరు? శాంసన్ కి కెప్టెన్షిప్ నెక్స్ట్ 3 మ్యాచెస్ కి రియాన్ పరాగ్ కెప్టెన్సీ చేయబోతున్నాడు. ఎందుకంటే శాంసన్ వచ్చి ఓన్లీ ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడబోతున్నాడు నెక్స్ట్ 3 మ్యాచెస్. ఎందుకంటే తను కీపింగ్ చేయలేడు, ఇంజరీ, థంబ్ ఇంజరీకి ఆపరేషన్ చేస్తున్నారు. అది ఇంకా ఫిట్నెస్ క్లియరెన్స్ రాలేదు ఎన్సీఏ నుంచి. తను ఫిట్నెస్ టెస్ట్కి వెళ్ళి ఆ ఫిట్నెస్ ప్రూవ్ చేసుకుంటే తప్పితే మళ్ళీ ఇక్కడ ఛాన్స్ దొరికేదానికి కష్టం. అందుకని ప్యూర్ బ్యాట్స్మెన్ గా ఆడుతున్నాడు, అందువల్ల ఇంపాక్ట్ ప్లేయర్ లో తనే ఆడతాడు. ఓకే, అంటే రియాన్ పరాగ్ అంటే ఎస్ఆర్హెచ్ సైడ్ చూస్తే డిస్ట్రక్టివ్ హిట్టర్స్, మొత్తం స్పిన్ కూడా బాగా హ్యాండిల్ చేస్తారు నితీష్ రెడ్డి. అంటే ఎప్పుడు ఎలా అయ్యాలో ఇది రియాన్ పరాగ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అనుకుంటా. మొత్తం ఒక వికెట్ పడిన వెంటనే హసరంగాకి ఇస్తే కొంచెం టైట్ వేస్తాడు, అలా ఇలా చేసేదమ్మా హ్యాండిల్ చేయలేస్తాడో చూద్దాం. అంటే కరెక్ట్, ఇది ఒక ఛాలెంజింగ్ 3 మ్యాచెస్ దా రియాన్ పరాగ్. ఎందుకంటే క్యాప్టెన్సీలో ఎందుకు వేరే ఒపీనియన్స్ ఎవరిదైనా తీసుకోవాలన్నా పెద్దగా వచ్చి దాంట్లో ఎక్స్పీరియన్స్ లేదు ఈ ప్లేయింగ్ లెవెల్ లో చూస్తే. మాక్సిమం చూస్తే శాంసన్ బయట ఉంటాడు ఫీల్డింగ్ చేసేటప్పుడు. దీంట్లో ఉండే ఆప్షన్ చూస్తే జైస్వాల్, నితీష్ రాణా వీళ్ళిద్దరే వచ్చి ఇంటర్నేషనల్. వెస్ట్ ఇండీస్ ప్లేయర్ హెట్మైర్ ఉన్నాడు. వీళ్ళ వల్ల క్యాప్టెన్సీలో పెద్ద ఉపయోగం ఉంటది అనుకుంటే అది డౌటే. కానీ రియాన్ పరాగ్ ఎలా హ్యాండిల్ చేయగలుగుతాడో చూడాలి. అదే రియాన్ పరాగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది మొత్తం. అంటే కొంచెం మిస్ అయినా కూడా ఎస్ఆర్హెచ్ ఒక్కసారి స్టార్ట్ చేశారంటే 20 ఓవర్స్ హిట్టింగ్ హ్యాండిల్ చేసేది. ఫీల్డ్ సెటప్ ఎలా చేస్తాడో చూద్దాం. ప్లస్ మీరు క్యాప్టెన్సీ రియాన్ పరాగ్ చెప్పినారు, ఈ క్యాప్టెన్సీ ప్రెషర్ అంటే గైక్వాడ్ అదే చెప్పనొస్తున్నాను. క్యాప్టెన్సీ ప్రెషర్ వల్ల తను ఏం చేస్తాడో అది తెలియదు, తన పర్ఫార్మెన్స్ ఎలా అఫెక్ట్ అవుతుందో తెలియదు. అన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. బట్ స్టిల్ ఈ లాస్ట్ 2 years నుంచి తను వచ్చి ఒక అకాంప్లిష్డ్ క్రికెటర్, కొంచెం కామ్, ఇదంతా బిహేవియర్ లో కూడా వచ్చింది. అందువల్ల ఇది హ్యాండిల్ చేయగలుగుతాడని మేబీ మేనేజ్మెంట్ కూడా అనిపించుండొచ్చు, అందుకే తన కెప్టెన్ లేదు.
అవునవును, అంటే చేసింది యంగ్ టీమేట్. క్రికెటర్ చాలా రోజులుగా ఆర్ఆర్ తో ట్రావెల్ చేస్తున్నాడు. ఆయనకి అప్స్ అంటే లోపల మొత్తం తెలుసు కదా, అంటే చాలా ఒక 5 years నుంచి ఆర్ఆర్ తో అంటే రియాన్ పరాగ్ కరెక్ట్. చాలా బ్యాకప్ చేసి చేశారంటే అంత పొటెన్షియల్ ఉందని వాళ్ళు బిలీవ్ చేస్తున్నారు. చూద్దాం ప్రూవ్ చేస్తారో. ఓకే. నా ఎక్స్పెక్ట్ వచ్చి అంటే అందరి హెడ్, బ్యాటింగ్ లో హెడ్ ఓకే. డువార్ట్ అయ్యి ఆడాల్సిందే. నెక్స్ట్ బౌలింగ్ లో వచ్చి జాంపా అనుకుంటా. జాంపా, మీరేం చెప్తారు? హెడ్ వచ్చి నేను ఎప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్ లో చెప్పను, ఎందుకంటే ట్రావిస్ హెడ్ అనేది వచ్చి లాటరీ లాగా మీకు అది ఏమైనా జరగచ్చు. బట్ అది ఓకే. పోయిన లాస్ట్ సీజన్ వర్క్ అయింది కదా లాటరీ, అదే చూస్తాను. వర్క్ అయింది. అది ఇంటర్నేషనల్ బట్ లో కూడా ఆపోజిషన్ ఆస్ట్రేలియాకే వర్క్ అవుతుంది ఆ లాటరీ, అందుకనే మంచి వర్క్ అవుతుంది. కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ ఇప్పుడు ఇస్తున్నాడు. గోయింగ్ ఫార్వర్డ్ ఏం చేస్తారంటే బౌలర్స్ క్లియర్ ప్లాన్స్ తో వస్తారు, ఎక్కడ బౌలింగ్ చేయాలి, ఎక్కడ ఫీల్డ్ మ్యాచ్ చేయాలి. లాస్ట్ టైం సిఎస్కే తో చూస్తే సిఎస్కే తో ఆ 2 మ్యాచెస్ అంటే 2 మ్యాచెస్ లో పెద్దగా స్కోర్ చేయలేదు. ఏమంటే ఫీల్డ్ సెటప్ అలా చేసి కొంచెం ప్లాన్ చేసి వికెట్స్ తీసుకున్నారు. అలాగా బౌలర్స్ కూడా కొద్దిగా ప్లాన్డ్ గా ప్రిపేర్ అయ్యి మ్యాచ్ కి వచ్చేదానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. నితీష్ రెడ్డి నాకేమో కొంచెం క్వాలిటీ ఈసారి ఇంపాక్ట్ బాగుంటుంది అనిపిస్తుంది, ఎందుకంటే ఫాస్ట్ బాగా ఆడగలుగుతాడు. ఆస్ట్రేలియన్ పిచెస్ లో మనం చూసాం. స్పిన్ టెరిఫిక్ హిట్టర్, స్పిన్ వేస్తేనే సిక్సెస్ ఈజీగా కొట్టగలిగే కేపబిలిటీ ఉన్న ప్లేయర్. నెంబర్ 4 లో చాలా ఒక రోల్ వచ్చి ప్లే చేయబోతున్నాడు నితీష్ రెడ్డి. అందువల్ల నేను నితీష్ రెడ్డిగా ఉండొచ్చో ఏమో. అర్థం అవుతుంది. అయినా కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు హెడ్, విత్ 200 స్ట్రైక్ రేట్స్ ఇస్తున్నారు. వరల్డ్ కప్ లో కూడా చూసాము, ఛాంపియన్స్ ట్రోఫీలో రీసెంట్ 200 స్ట్రైక్ రేట్, కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ ఉన్నాయి. చూద్దాం. అంటే నాకు జాంపాకి ట్రాప్ అయిపోతారు అనుకుంటా, అంటే ఆర్ఆర్. జాంపా అంటే జాంపాకి తెలుసు కదా, మంచి ఎక్స్పీరియన్స్ బ్యాట్స్మెన్ కూడా ఉన్నారు. అవునవును, ప్రూవన్ క్రికెటర్. అంటే నితీష్ రాణా అంత క్వాలిటీ కనిపించలే లాస్ట్ 2 to 3 years లో. అంటే వాళ్ళే కదా మిడిల్ హ్యాండిల్ చేస్తారు, మిడిల్ ఓవర్స్ లో నితీష్ రాణా ఇలా ఉంటారు కదా. మీ మిడిల్ ఓవర్స్ లో రియాన్ పరాగ్ లాస్ట్ ఇయర్ ఓకే, బట్ జాంపాని ఆడేంత, జాంపా ప్లస్ రాహుల్ చహర్ ఆడేంత కేపబిలిటీ ఉంటుందా అని చెప్పి చూద్దాం. అంటే అర్థమవుతుంది కదా, అంటే రాహుల్ చహర్ ఒక్క టైట్ చేస్తే జాంపాందా ఇంకా. రాహుల్ చహర్ రీసెంట్ గా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తా వస్తున్నాడు. ఓకే, ఒకవేళ రాహుల్ చహర్ అంటే హిట్ చేయాలని చూసా కూడా ట్రాప్ అయిపోతారు. ఒకవేళ జాంపాని హిట్ చేయాలన్నా కూడా ట్రాప్ అయిపోతారు. అంటే మిడిల్ ఆర్డర్ అంటే వీళ్ళకి ఎక్స్పీరియన్స్, జాంపా అంత ఎక్స్పీరియన్స్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ జాంపాని హ్యాండిల్ చేయలేస్తారని ఒక క్వశ్చన్ మార్క్ ఉంది నాకు తెలిసి. జాంపా ఎందుకంటే లాస్ట్ ఇయర్ సిఎస్కేనే, అంటే లాస్ట్ ఇయర్ కాదు రీసెంట్ మ్యాచెస్ లో సిఎస్కే బ్యాటర్స్ ని, అంత ఎక్స్పీరియన్స్ ఉన్న బ్యాటర్స్ నే ట్రాప్ చేశారు జాంపా. అంటే వంట ఫీల్డింగ్ కి తగ్గట్టు వేసేట్టు. అది కూడా ఇది హైదరాబాద్ అనే పెద్ద స్టేడియం. ఓకే, అంటే పెద్ద గ్రౌండ్ చూడాలి. ఇంకా జాంపా బౌలింగ్ చూడాలి. బౌలింగ్ లో నాకు అనిపించింది ఏంటంటే హర్షల్ పటేల్ కొంచెం ఎక్స్పెన్సివ్ గా ఉన్నా కానీ క్రూషియల్ టైమ్స్ లో వికెట్స్ ప్లస్ డెత్ బౌలింగ్ లో కొద్దిగా స్లోయర్ బాల్స్, కట్టర్స్ వేసి కొద్దిగా కంటైన్ చేయగలుగుతాడు అనిపించింది. నిజమే మీరు చెప్పేది. అయినా కూడా రీసెంట్ టైమ్స్ లో హర్షల్ పటేల్ చెప్పుకునేంత పర్ఫార్మెన్స్ ఇవ్వట్లే. అంటే ఒక బౌలర్ అంటే ఒకసారి హిట్టింగ్ స్టార్ట్ చేస్తే హర్షల్ పటేల్ బ్యాకప్ ఇవ్వలేదు, అయినా జాంపా ఇవ్వలేస్తాడు. చెప్పాను కదా, అంటే మీరు చెప్పినట్టే ఒక 6 ఇచ్చినా కూడా రెండో 6 లైన్ లో ట్రాప్ అయిపోవచ్చు ఆ ఫీల్డ్ ప్లేస్మెంట్. అలా హర్షల్ పటేల్ ఒక 2 6 కొడితే బ్యాకప్ ఇవ్వలేడు. లీక్ అవుతానే ఉంటాయి, ఈజీ హ్యాండిల్ చేస్తారు. మంచి పేస్ లేదు, పేస్ లేకపోయినా హ్యాండిల్ చేసే అంత వాళ్ళు, అంటే మీ పక్క కొంచెం పేస్ బాగా ఆడే వాళ్ళు ఉన్నారు. అంటే స్పిన్ కన్నా పేస్ బౌలింగ్ 120-125 అంటే ఈజీ హ్యాండిల్ చేస్తారు అనుకొని ఆ స్పిన్ కదా ట్రాప్ అవుతారని చూస్తున్నాం. ఓకే, విన్ ప్రెడిక్టర్ ఏమంటారు? మీ ఆర్ఆర్ అంటారా? ఐ స్టిల్ గో విత్ ఆర్ఆర్. ఎందుకు చెప్తున్నారు ఆర్ఆర్? ఎందుకంటే మీరు ఎస్ఆర్హెచ్ లో టాప్ 3 చూసారంటే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, ఈ 3 వచ్చి ఎనీ గివెన్ డే క్యాన్ బి ఫ్రీ వికెట్. అది నా ఒపీనియన్. అంటే ఎందుకంటే ట్రావిస్ హెడ్ కన్సిస్టెంట్ గా ఆడొచ్చు,
బట్ అభిషేక్ శర్మ మీరు చూసినంటే అల్ట్రా అగ్రెసివ్ మూడ్ లోనే ఆడతాడు. ఇప్పుడు ఇండియన్ క్రికెట్ టీం కి ఆడేటప్పుడు చూసాము, తను ఎంత అగ్రెసివ్ గా ఆడుతాడనే పేరులో కొంచెం రెక్లెస్ అయిన షాట్స్ ఆడి అవుట్ అయ్యడం ఇండియా టీం కి చూసాం, ఐపీఎల్ లో కూడా ఆల్రెడీ చూసాం. అందుకు ఇషాన్ కిషాన్ చూస్తే, ఇషాన్ కిషాన్ లాస్ట్ 1 year గా చూస్తే అగ్రెసివ్ ఆడేదానికి ట్రై చేస్తున్నాడు, బట్ అన్ఫార్చునేట్లీ హీ కాంట్ ఏబుల్ టు మేక్ ఇట్. అది ఒక బిగ్ టాప్ 3 ఫెయిల్ అయితే, టాప్ 3 ఫెయిల్ అయిందంటే కింద ఉండే బ్యాటింగ్ వచ్చి క్లాసన్ అండ్ నితీష్ రెడ్డి ఎంత టైం వచ్చి హోల్డ్ చేసి తను ఆడగలుగుతారు బౌలర్స్ ని. అగ్రెసివ్ ఏమంటే క్లాసన్ మామూలుగా అగ్రెసివ్ హిట్టరు, తను నేచురల్ గేమ్ ని ఆపుకొని కొంచెం స్లోగా ఆడి డెత్ ఓవర్స్ లో ఫినిషింగ్ చేయడం అనేది ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయగలుగుతాడు అనేది ఒక బిగ్ క్వశ్చన్ మార్క్. అంటే అతను ఆడగలుగుతాడు అయినా మీ అంటే ఒక ప్లాన్ వేసి ఒక ట్రాప్ పెట్టి క్లాస్ అన్ని అంటే స్లో ఆడేటప్పుడు క్లాస్ అన్ని ఈజీగా ట్రాప్ చేయవచ్చు, కంపేర్ టు అతను హిట్టింగ్ లో ఉండేప్పుడు కన్నా స్లోగా ఆడని ట్రై చేసేటప్పుడు ట్రాప్ చేసేవచ్చు. అదే చూడాలి. కరెక్ట్. అంటే నా ఒక ఫ్యాక్టర్ ఈ బ్యాటింగ్ ఫెయిల్యూర్ అనే ఒక ఫ్యాక్టర్ వల్ల నేను ఇప్పుడు ఆర్ఆర్ విన్ అవుతారు అని ఒక ఒపీనియన్. ఏమన్నా ఒక ప్లాన్ పెట్టుకున్నారు అంటే హెడ్ కి ఒక లెఫ్ట్ హ్యాండర్ అలా ఏమన్నా అంటే ఫరూక్ కి పెట్టుకున్నారు కదా ఆల్రెడీ హెడ్ గోల్డ్. జనరల్ గా వన్ సైడెడ్ అటాక్ కాదు రాజస్థాన్ రాయల్స్. ఫరూక్ వేసుకుంటే లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ దొరుకుతుంది, జోఫ్రా ఆర్చర్ అవుట్ అండ్ అవుట్ పేస్ బౌలర్. మీకు స్పిన్ లో చూస్తే అస్త్రంగా ఉన్నాడు, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెటీరియల్. తను నార్మల్ లెగ్ స్పిన్నర్స్ లా కాదు, గూగులీస్ లెగ్ స్పిన్నర్స్ కలిపి వేస్తాడు. అసలు పిక్ చేయడం కూడా చాలా కష్టం. ఈవెన్ విరాట్ కోహ్లీ ఎంతో స్ట్రగుల్ అయినాడు తను పిక్ చేయడం కూడా. అందువల్ల బౌలింగ్ వైజ్ చూస్తే చాలా టఫ్ గా అనిపిస్తుంది నాకు ఎస్ఆర్హెచ్ ఈ రోజు ఆడేది. అందుకు నేను ఎస్ఆర్హెచ్ వచ్చి కొద్దిగా బ్యాటింగ్ లో ట్రబుల్ అవుతారు, ఈ రీజన్ వల్ల ఆర్ఆర్ గెలుస్తారని చెప్తాను. ఓకే ఓకే. అంటే నేను ఏంది ఎస్ఆర్హెచ్ అంటున్నా అంటే బ్యాటింగ్ ఎంత అగ్రెసివ్ ఉందో బౌలింగ్ అదే బ్యాలెన్స్ ఉందన్న. ప్యాట్ కమిన్స్, షమి, ఓకే, 2 మంచి స్పిన్నర్స్, ఆడమ్ జాంపా అండ్ రాహుల్ చహర్ మంచి స్పిన్నర్స్, క్వాలిటీ అయినా నలుగురు క్వాలిటీ, ప్లస్ స్లో బౌలర్స్ స్లో బాల్ వేసి హర్షల్ పటేల్. అంటే ఈ 5 మెయిన్ పిల్లర్స్ లాగా కనిపిస్తున్నారు. అంటే రీసెంట్ ఇయర్స్ లో మంచిగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు, అంత డౌన్ కాకుండా ఒక మీడియం లెవెల్ అయిన పర్ఫార్మెన్స్. ప్యాట్ కమిన్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు, షమీ మంచి పర్ఫార్మెన్స్, ఈ స్పిన్నర్స్ చెప్పక్కర్లేదు, కంటిన్యూస్ కన్సిక్యూటివ్ గా పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. అంటే హర్షల్ పటేల్ అంటే మీరు చెప్పినట్టు హర్షల్ పటేల్ ఒక స్లోవర్ పిచ్ చేయలేకపోతే అతను ఒక మంచి బౌలర్ ఉంటాడు. చూద్దాం, అంటే అగ్రెసివ్ గా ఆడగలుగుతారు, మంచి ఎక్స్పీరియన్స్డ్. అండ్ ప్లస్ వాళ్ళకి ఒక ప్లస్ ఏంటంటే రీసెంట్ గా అందరూ ఫామ్ లో ఉన్నారు. ఒక అభిషేక్ శర్మ, రెడ్డి, ఒక అంటే ఆ ఫామ్ లో అదే ఫామ్ ఇక్కడ కంటిన్యూ చేస్తే అన్స్టాపబుల్ నేను అనుకుంటున్నా. ఓకే, ఎనీవే ఫస్ట్ మ్యాచ్ ఆఫ్ ద సీజన్ వాళ్ళకి, అందువల్ల మాక్సిమం మన ప్రిడిక్షన్స్ ఎలా ఉంటాయి తెలియదు. మేబీ ఒక 2 or 3 మ్యాచెస్ తర్వాత బెటర్ గా ఉండొచ్చు ఇంకా. ఓకే, అంటే ఫస్ట్ మ్యాచ్ అంటేనే శాంసంగ్ పర్ఫార్మెన్స్ కొంచెం బాగుంటది. ప్రతి ఒక్క ఐపీఎల్ లో అంటే 100s ఎక్కువ కొట్టాడు, 400 కొట్టాడు ఫస్ట్ మ్యాచ్ అంటే ఫస్ట్. ఓకే, శాంసంగ్ గురించి కూడా ఒక పాయింట్ చెప్పాలంటే తను కొడితే 100s కొడుతున్నాడు, లేదంటే డక్అవుట్ అయిపోతున్నాడు. అది ఒక లాస్ట్ ఇయర్ ఐపీఎల్ కానీ ఫస్ట్ మ్యాచ్ బాగా ఆడతాడు. ఫస్ట్ మ్యాచ్ శాంసంగ్ ఫస్ట్ మ్యాచ్ అంటే కంపేర్ టు ఇంకా 13 మ్యాచెస్ కంపేర్ చేసి ఫస్ట్ మ్యాచ్ ఎప్పుడు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాడు, డౌన్ అవుతా వస్తున్నాడు. అండ్ లాస్ట్ ఇయర్ నుంచి మంచి కన్సిక్యూటివ్ గా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, ఇండియన్ టీమ్ లో కూడా బాగా ఆడుతున్నాడు. చూద్దాం మరి ఇలా చేస్తాడు. So we will wrap this up at this point. Okay bro. Okay, next review లో కలుద్దాం. ఓకే బ్రో, అంటే పోస్ట్ మ్యాచ్. థ్యాంక్ యూ కుమార్. ఓకే, పోస్ట్ మ్యాచ్ ఉంటది కదా, అప్పుడు కలుద్దాం. ఎవరి పాయింట్స్ ఎలానో చూద్దాం, ఎలా పర్ఫార్మెన్స్ ఉంటాయో, మనం అనుకునేది జరుగుతుందో అంటే నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే మ్యాచ్ తర్వాత కలుద్దాం. థ్యాంక్ యూ కుమార్, బాయ్.